ఒకవైపు పంచాయతీ ఎన్నికలు మొదలైనప్పటికీ పార్టీల మధ్య బీసీ యొక్క రిజర్వేషన్ల చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. అటు కాంగ్రెస్ గాని, అటు కాంగ్రెస్ పార్టీ పట్ల బీజేపీ కూడా పెద్ద ఎత్తున ఫైర్ అవుతుంది. అసలు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టు కూడా కాంగ్రెస్ తీరు ఉంది. బీసీల యొక్క రిజర్వేషన్లు గతంలో కంటే తగ్గాయని చెప్పి బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ డాక్టర్ బూరా నరసింహగౌడ్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, బీసీ బిల్లుకు సంబంధించి ఎంత చేయాలనో అంత చేశాం. చట్టం పరంగా, న్యాయపరంగా, రెండిటి పరంగా కూడా మేము చేశాము. అసలు ఈ బీసీలకు ఒకవైపు గెలిపించుకోవాలి, ఇటువైపు అలా నిలబడడం వదిలేసి పార్టీ బీజేపీ అనేది కూడా ముసలి కన్నీరు కాలుస్తుంది అని చెప్పి మంత్రి పొన్నం కూడా చాలా తీవ్రంగా కూడా మీ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు? ఇక పొన్నం ఆవిడ ఎక్కువ అనలేదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే బాగుంటుండే. ఎందుకంటే పొన్నం మాట్లాడితే, నేను మాట్లాడితే ఏంటంటే మా వేలుతోంది మేము కంట్లో పొడుచుకున్నట్లే. పొన్నం మైక్ మీద మాట్లాడేది వేరే ఉంటుంది. మైక్ లేనప్పుడు ఏం మాట్లాడతారో మీకు తెలుసు, మాకు తెలుసు. తిడతాడా ఏం కొంపదీసి? ఇక అందరికీ తెలుసు. సెకండ్ ఏంటంటే, ఈరోజు చార్లెస్ శోభరాజ్ అనే ఒక ఇంటర్నేషనల్ దొంగ ఉండే మొత్తం అనేక దేశాలు. మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మొత్తం నేను బీసీకి నమ్మక ద్రోహం చేసిన అంటలే, దేశద్రోహం చేసిండని అంటుంది. 50% బీసీలు భారతదేశంలో భాగం, 50% తెలంగాణలో భాగం. ఇట్టి 50%ని ఊరిచ్చి కోట శ్రీనివాసరావు సినిమాలాగా అహనా పెళ్ళంటలా సూరికి కోడి కట్టేసి 42% అని ఆఖరికి 17% తీసుకొచ్చాం. ఎంత ఘోరం! ఈరోజు అసలు దాని గురించి మాట్లాడంటేనే బ్లడ్ బాయిల్ అవుతుంది. కానీ ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు ఇదివరకు టీవీలో చెప్పాడు, ప్రజలు మోసం చేయాలని కోరుకుంటున్నారు. అక్షరాల ఆయన బీసీల్ని మోసం కాదు, చరిత్రలో బీసీ ద్రోహిగా రేవంత్ రెడ్డి గారు నిలిచిపోతారు. చరిత్రలో బీసీ ద్రోహిగా రేవంత్ రెడ్డి గారు నిలిచిపోతారు. అంతకంటే మీరు ద్రోహిగా అంటున్నారు, కానీ ఆయన్ని ఇక్కడ బిల్ పాస్ చేసిన ఆయనను ఈ మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు గౌడ్ అన్నారు. ఇంకో కులం పేరు ఆయన బీసీలకు సంబంధించిన లీడర్ కూడా ఆయన అభివర్ణించి ఇంకో పక్క ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేసిండ్రు. మీరేమో ఆయన ద్రోహి, అది కూడా దేశద్రోహి అంటున్నారు సార్. నిజంగా దేశంలో 50% జనాభాని ద్రోహం చేస్తే దేశద్రోహం కదా, అంతకంటే పెంచిన ద్రోహం ఉంటుందా? కనీసం ఆ నబీ అనేటోడు బాంబు పేల్చి 14 మందిని చంపిండు. ఈయన 2 కోట్ల మంది ఒక ఆకాంక్షల్ని చంపిండు కదా, మరి దేశద్రోహం కాదా? వాడు టెర్రరిస్ట్ అయినప్పుడు ఈయన సామాజిక టెర్రరిస్ట్ కాదా? అవునా కదా? రెండోది, పాపం ఎప్పుడో ఎన్టీ రామారావు 34% పెట్టారు. తర్వాత మా గురుగారు కేసీఆర్ గారు దానికి 22% చేశారు. ఈయన ఉన్న 42% అని 12% చేశాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈరోజు ఈ అంశం కోర్టులో ఉంది. కోర్టు ఏం చెప్పింది? మీరు ఈ అంశాన్ని ప్రజలకు తెలియజేయాలి. కృష్ణమూర్తి కేసులో బీసీ రిజర్వేషన్లో మీరు ఎక్కువ చేసుకోవచ్చు, ఇంద్రసానిలో కూడా ఎక్కువ చేసుకోవచ్చు, కానీ జనగణన చేయాలి, కొడగణన చేయాలి, డెడికేటెడ్ కమిషన్ వేయాలి, జనాభా కంటే వారి యొక్క రిప్రజెంటేషన్ తక్కువ ఉందని నిరూపించాలని చెప్పారు. మీరు కులగణన చేశారు కదా, దానికి ఎందుకు బయట పెట్టలే? డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ బయట ఎందుకు పెట్టలే? మరి కోర్టులో 25వ తారీఖు నాడు ఉండగానే నువ్వు మొదలే ఎందుకు అనౌన్స్ చేశావు, నోటిఫికేషన్ ఇచ్చావు? హైకోర్టులో కొట్లాడవచ్చు కదా, హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టు పోవచ్చు కదా. నేను ఎగ్జాంపుల్ ఇస్తా. మరి ఎన్డీఏ గవర్నమెంట్ బీహార్లో ఉంది, నితీష్ కుమార్ గారు కులగణన చేశారు. మీరు వెబ్సైట్లో చూడండి, బహిర్గతంగా ఉంటుంది. మరి ఆయన కులగణను హైకోర్టు అడ్డుపడితే సుప్రీంకోర్టులో వేసిండు కదా. మరి అదే మహారాష్ట్రలో ఎన్డీఏ గవర్నమెంటు రిజర్వేషన్ 65% చేస్తే కోర్టు స్టే ఇచ్చింది. 2022 నుంచి లోకల్ బాడీ పెండింగ్ ఉంది, మనదన్నా 24 నుంచి సంవత్సరంన్నర. 22 నుంచి పెండింగ్ చేస్తే వాళ్ళు మొన్న కూడా సుప్రీంకోర్టు పెట్టమంటే మేము పెట్టాం, మేము ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం పెడతామన్నారు. అది నిబద్ధత. ఈరోజు ఎందుకు తొందరపడి పెట్టింది తెలుసా? రేపు పార్లమెంటు డిసెంబర్ 1 నుంచి వస్తారు. బీసీ సంఘాలు, బీసీ ప్రజలు, మీ యొక్క ఎంపీలు ఏం చేస్తుండు, రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఎందుకు కొట్లాడాడు, నిలదీసి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగాడు,
ఒక్క మాటన ఈ ఢిల్లీలో దొంగ దీక్ష చేసిండు కదా, ఒక్కసారన్నా రాహుల్ గాంధీ వచ్చిండా? పార్లమెంట్లో అయింది కదా, 50 రోజులు అయింది కదా. ఒక్కసారన్నా కాంగ్రెస్ ఎంపీలు కానీ, ఈ కాంగ్రెస్ ఎంపీ ఇక్కడ లోకల్ ఎంపీలు కానీ పెట్టింది వాళ్ళు కదా, ధర్నా చేసిరా. అండ్ షెడ్యూల్ 9 ఆల్రెడీ కోర్టుల కేసు ఉంది సుప్రీంకోర్టులో. మీరు పెట్టినా మేము కొట్టేస్తామని సుప్రీంకోర్టు వాదించింది, చెప్పింది ఇప్పటివరకే. ఫస్ట్ నేను చెప్తుండే నాలాంటోడు, నువ్వు కులగండను బయటపెట్టి నువ్వు లెటర్ రాసి ఆల్ పార్టీ తీసుకొని మోడీ గారికి దగ్గర తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తే అవుతుండే. మరి ఎందుకు మతకేస మాదిగా ఉద్యమం చేస్తే, పార్టీలకు అతీతంగా చేస్తే మోడీ గారు కేంద్ర ప్రభుత్వం సహకరించి వర్గీకరణ చేయలేదా? అసలు రేవంత్ రెడ్డి బీసీ సామాజిక న్యాయానికి రేవంత్ రెడ్డికి అంటే ఎట్లా ఉంటుందంటే ఉసామా బిన్ లాడెను గౌతమ్ బుద్ధుడిని ఒక జతలో పోల్చినట్టు ఉంటుంది. ఈజ్ అ సోషల్ టెర్రరిస్ట్. ఏం డిమాండ్ చేస్తారు సార్? ఎందుకంటే ఒకవైపు అటు ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమైపోయింది, నామినేషన్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి చివరిగా ఓటర్లకు కానివ్వండి, నిలబడే అభ్యర్థులకు కానీ, బీసీ సమాజానికి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక్క మాటలో? నేను బీసీ సమాజం, తెలంగాణ సమాజానికి అందరికీ చెప్పేది ఒకటి ఏంటంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యావత్ తెలంగాణ ప్రజల్ని ముంచింది, అష్టదరిద్రం అంటగట్టింది. బీసీలకు నేను చేసేది ఒక రాజకీయ నాయకుడే కాకుండా ఒక డాక్టర్కు కూడా చెప్పేది ఏంటంటే, బీసీలు ఓటు బ్యాంకు కానంత వరకు ఎవరు బీసీలని పట్టించుకోరు. స్పెషల్లీ కాంగ్రెస్ అసలే పట్టించుకోదు, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు ముస్లిమ్స్ని చూసి నేర్చుకోండి. ఎంఐఎం పార్టీకి వచ్చింది కేవలం 5,19,000 ఓట్లు, 2.6% ఓట్స్తోని 7 ఎమ్మెల్యేలని గెలిపించి అందరికీ పోపిస్తున్నారు. 1,60,60,00,000 ఓట్లున్న బీసీలు కనీసం 30% ఓట్స్ తెచ్చుకొని ఓటు బ్యాంకుగా అయితే మీరన్నది ఖచ్చితంగా అవుతుంది. రెండోది నేను ఖచ్చితంగా చెప్పగలను, మోడీ గారు దూరదృష్టితో బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో కులగణను అధికారికంగా హోమ్ మినిస్ట్రీ ద్వారా ఈ 2026లో జరపబోతున్నారు. జరిపినాక ఈ కేవలం తెలంగాణ కాదు, యావత్ భారతదేశంలో బీసీలకు అన్ని రకాలుగా న్యాయం చేసే విధంగా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ఏ కోర్టు అడ్డుపుల్ల వేయకుండా చేసి తీరుతాడని నాకు నమ్మకం ఉంది. కానీ అది ఎప్పుడవుతుంది? బీసీలు ఓటు బ్యాంక్ అయినప్పుడు అవుతుంది. ఓటు బ్యాంక్ కానంత వరకు గాడిద గడ్డేసి ఆవుకు పాలు పిండితే రాదు, పాలు రావు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. ఇది అసలు బీసీలు చైతన్యపడాలి, ఓటు బ్యాంకుగా మారాలి. ఎంఐఎంకి సంబంధించి కూడా కేవలం 5 లక్షల చేంజ్ వచ్చినటువంటి ఓట్లు 7 సీట్లను దక్కించుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు కూడా ఏ విధంగా కూడా కొంత భయపెడుతుంది రాష్ట్ర ప్రభుత్వాలను. దాన్ని తెచ్చుకొని కూడా బీసీలు ఓటు బ్యాంకుగా మారాలి, ఆలోచించాలి. వాళ్ళు ఆలోచించడం కాకుండా ఓట్లు అనేది కూడా సరైనటువంటి వ్యక్తిని చూసి వేయాలని చెప్తూనే రేవంత్ రెడ్డి చరిత్రలో ఒక సోషల్ టెర్రరిస్ట్గా మిగిలిపోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కేవలం బీసీలకు సంబంధించి కూడా ఆ సమాజానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దేశానికి సంబంధించిన దేశ ద్రోహిగా కూడా ఆయన మిగలడం ఖాయం అంటూ కూడా మాజీ ఎంపీ అలాగే డాక్టర్ బూర నరసాయి గౌడ్ అంటున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.